అసలు మన కాడ రాజకీయము ఇంత అద్మానమైతదని అస్సలు అనుకోలేదు అలా. అసలు తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు మన రాష్ట్రం మాటల మర్యాదల డెవలప్మెంట్ల దేశానికే కొత్త తొవ్వ చూయించిందా? ఇక ఇప్పుడు షెయ్యి పార్టీ పాలనలో కూడా కొత్త తొవ్వనే చూయిస్తున్నది. కాకపోతే మర్యాదలనో పాలనో కాదల్లా ఆడోళ్లను ఆడిపోసుకున్నట్లా, ఇంటి పంచాదులను బజాట్ల పెట్టుట్లా, గలీజ్ గలీజ్ మాటలు మైకుల ముందు చెప్పుట్లా దూసుకపోతాండ్రు. మన తెలంగాణ ఇజ్జతి తీసి కుప్ప పెడతానే ఉన్నారు. అరే లేకుంటే ఏంది మరి? ఎరికే కదా ముచ్చట. అసలేమైందో చూడుండ్రి ఇక పురాగా మీరే. షెయ్యిపాటి చిన్నదిక్కు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖక్క గారి మాటలు మీరు ఇదివరకే ఉంటారు. నేను మళ్ళా మీకు వినిపియా? అక్క మాటలు విన్నాక నాకే చీదర ఉట్టినట్టయింది. ఇక నాగార్జున కుటుంబానికి, సమంతక్కకు, సినిమాలోళ్లకు, విలువగల రాజకీయ లీడర్లకు ఇంకెట్లా అనిపించాలే? ఇక జనాలు ఏమంటారో నా నోటితో నేను చెప్పా కాదుల్లా. అసలు నన్ను అడిగితే సురేఖక్క మాట్లాడిన మాటలు దిగ్మల్ల వెబ్సైట్లు కూడా గట్ల రాయాయి. ఊర్లల్లో కదా కోతిపోరలు పొద్దుపోక వాళ్ళకు వాళ్ళేదో ఊహించుకుంటా బట్టగాల్చి మీదేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటారు చూడు, అగో వాటికంటే అద్మానం ఉన్నాయి. అంతేనా కాదా? ఇక సురేఖక్క మాటలకు ఇటు సినిమాలోళ్ళు రాజకీయ లీడర్లు గరమైరు. స్వారీ చెప్పుడే కావాలే, ఆ మేడం గారిని మంత్రి పదవి నుంచి ఊడవికాలని డిమాండ్ చేస్తురు. ఇంకో దిక్కు మన రామన్న అటు నాగార్జున సారు కూడా పరువు నష్టం దావా వేసిరు సురేఖమ్మ మీద. అసలు ఈ రాజకీయంలా కుటుంబాలను గుంజుడేంది? ఏదన్నుంటే పాలన గురించి మాట్లాడుకోవాలి, పని గురించి చెప్పాలి, గంతేగాని ఇంట్లో తెరువుకు పోవడేంది? అసలు వాళ్ళు ఏమన్నారు? అసలు రాజకీయాలతోని సంబంధం లేనోళ్ళ పేర్లు తీసుడేంది? అట్లా తీసినోళ్ళు అల్లా టప్పోళ్ళ అంటే అది కాదు, మంత్రి, అందున మహిళా మంత్రి. మరి గా జాగల కూసున్నప్పుడు సాటి ఆడబిడ్డలను కుటుంబాలను బజాట్లకి ఈడ్చుడేంది అసలు? ఇక ఇంత జరిగినా ఏమంటది? అయ్యో స్వారీ, నేను గట్లనుకోలే, నాకు సమంత ఆదర్శం, నేనేదో వేరే ఖయాల పడిపోయి గా మాటలన్నా, ఏమనుకోకని చెప్పుకత్తుంది. ఇది ఎట్లున్నదంటే, నేను మర్డర్ చేసిన, పానం పోయింది, కాకపోతే కోపంలో మర్డర్ చేసిన, అట్లా మనిషిని చంపినందుకు ఏమనుకోవద్దు, స్వారీ స్వారీ అని చెప్పినట్టున్నది కాదా మరి? ఇక మరి ఇంత జరిగినా శ్రీమాన్ సీఎం సార్ వారు ఏదో ఒక మాట ఇస్తాడు, ఏమన్నా మందలిస్తాడు అంటే అది కూడా చేయలే. ఇక రేవంత్ సార్ కూడా మాట్లాడకపోయే వరకల్లా అసలు కొంపదీసి సీఎం సారే గిట్లా మాట్లాడమని సురేఖక్కని ఎగేసిండా ఏంది? ఈ హైడ్రాలొల్లి రుణాల పంచాది పక్కకు పోయేదందుకు కొత్త పంచాది ముంగడికి తెచ్చిన కుట్రనా ఎట్లా అని కొందరికి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏం రాజకీయమో ఏమో ఓర్రి, 60 ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక 10 ఏండ్లు కష్టపడి దేశం ముందు గర్వంగా నిలబడ్డ మన తెలంగాణ ఇప్పుడు ఈ షెయ్యిపాటి ప్రభుత్వం చేయబట్టి తలకాయ వంచుకోవాల్సి వస్తుందని తనలాడుతుర్రు.